నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇంకా మనం మేజర్ స్టాక్స్ కూడా చూసుకుంటే అన్నీ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. మరి ఇప్పుడు యాస్ ఎ ఇన్వెస్టర్‌గా మనం ఇన్వెస్ట్ చేయాలా? వద్దా? షేర్స్‌లో లేదా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క ఇన్వెస్టర్‌కి ఒక డౌట్ ఉంటుంది. నేను ఏదైతే స్టాక్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ స్టాక్ ఇప్పుడు ఓవర్ వాల్యూడ్ ఉందా? అండర్ వాల్యూడ్ ఉందా? ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాని ప్రకారము నాకు చీప్‌గా దొరుకుతుందా? నేను ప్రీమియం పే చేసి ఎక్స్‌పెన్సివ్‌గా కొనుక్కుంటున్నానా? ఇవన్నీ డౌట్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి. ఇంకొంతమందికి డౌట్ ఏమొస్తుందంటే ఇప్పుడు పేటీఎం అవ్వచ్చు, ఇలాంటి ఓవర్ వాల్యూడ్ స్టాక్స్‌లో చాలా మంది ఇన్వెస్ట్ చేసి ట్రాప్ అయిపోయారు. సో నేను పిక్ చేసుకునే స్టాక్ అలాంటి పొజిషన్‌లో ఉందా? నేను రైట్ వాల్యూలో పిక్ చేసుకుంటున్నానా లేదా అని కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు కదా! సో ఇలాంటప్పుడు ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ చూసే ఒక కామన్ రేషియో ఉంది. అది పీఈ రేషియో. ఈ పీఈ రేషియో మనకి కరెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం కరెంట్ స్టాక్ ప్రైస్‌ని బట్టి ఇది తక్కువకి దొరుకుతుందా? ఎక్కువకి దొరుకుతుందా? ఓవర్ వాల్యూడా? అండర్ వాల్యూడా? అని చెప్పి మనకు ఒక రఫ్ ఎస్టిమేట్, ఒక రఫ్ ఐడియా ఇస్తుంది. ఇంకా దాంతో పాటు ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ ఎలా ఉందో కూడా మనకి చెప్తుంది. సో అందుకే ఈ వీడియోలో మనము పీఈ రేషియో అంటే ఏంటి? దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? దాని వెనకాల ఉన్న ఫార్ములా ఏంటి? ఒక స్టాక్‌లో ఎంత పీఈ వాల్యూ ఉంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు? ఏ పీఈ వాల్యూ మంచిది అని మనం కన్సిడర్ చేయొచ్చు? ఓవరాల్‌గా ఇండస్ట్రీ పీఈ రేషియోని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? మనం ఓవరాల్ మార్కెట్ పీఈ రేషియోని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఇవన్నిటిని అనలైజ్ చేసుకొని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? వద్దా? ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఈ పీఈ రేషియోకి ఉండే లిమిటేషన్స్ ఏంటి? ఇలా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో అన్నిటికంటే ఫస్ట్ మనము పీఈ రేషియో అంటే ఏంటో తెలుసుకుందాం. దీంట్లో పి అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్, ఈ అంటే ఎర్నింగ్స్ పర్ షేర్. సో ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. అదేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ తీసుకుంటే కరెంట్ డేట్‌న రిలయన్స్ షేర్ ప్రైస్ ఎంత అని మనం చూసుకుంటే అది కరెంట్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఇది మీరు గూగుల్‌లో అవ్వచ్చు, మీ బ్రోకర్ టెర్మినల్‌లో అవ్వచ్చు, ఎక్కడ చూసినా కూడా మీకు ఈ వాల్యూ అనేది దొరికిపోతుంది. తర్వాత ఎర్నింగ్స్ పర్ షేర్, ఈ వాల్యూ మనకు డిరైవ్ చేయడానికి మళ్ళీ ఇంకొక ఫార్ములా ఉంది. అది ఏంటి అని మనం చూసుకుంటే పాట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. సో ఈ పాట్ అంటే ఏంటి? ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్. సో ఇప్పుడు రిలయన్స్ ఎగ్జాంపుల్‌గానే మనం తీసుకుంటే ఒక ఇయర్‌లో టోటల్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని టోటల్ డివైడెడ్ బై షేర్స్ చేసుకుంటే మనకి ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు ఇది చిన్న కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుండొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తాను. సపోజ్ ఒక కంపెనీ తీసుకుందాము. ఆ కంపెనీ యొక్క టోటల్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ ఒక 5,00,000 రూపీస్ ఉంది అనేసి అనుకుందాం. అండ్ ఆ 5,00,000కి ఆ కంపెనీ యొక్క టోటల్ షేర్స్ ఒక 50,000 ఉన్నాయి అని మనం చూసుకుంటే మనకి ఎర్నింగ్స్ పర్ షేర్ వచ్చేసి 10 రూపీస్ వస్తుంది. అంటే మొత్తం 5,00,000 ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని 50,000 షేర్స్‌తో డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క షేర్‌కి 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అని చెప్పి ఎర్నింగ్స్ పర్ షేర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ ఎర్నింగ్స్ పర్ షేర్‌ని మనం కరెంట్ మార్కెట్ ప్రైస్‌తో డివైడ్ చేస్తే మనకి పీఈ రేషియో వస్తుంది. సో ఎగ్జాంపుల్‌కి ఒక స్టాక్ ఏ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ ఉంది అనేసి అనుకుందాం. సో 100 డివైడెడ్ బై 10 అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. ఇందాక మనం 5,00,000 ఇంకా 50,000తో మనకి 10 వచ్చింది కదా! సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్ 10 చేస్తే మనకి పీఈ రేషియో 10 అనేది వస్తుంది. సో ఈ 10 పీఈ రేషియో మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది? ఏం చెప్తోంది అని మనం చూసుకుంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఎర్నింగ్స్ పర్ షేర్ ఏదైతే 10 ఉందో దానికంటే 10 టైమ్స్ ఎక్కువ అంటే 100 రూపీస్ పే చేయడానికి రెడీగా ఉన్నారు. ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ అలాగుంది అని చెప్పి మనకి ఈ పీఈ రేషియో చెప్తుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అని అనుకుంటే మీరు ఒక్క 1 రూపీ సంపాదించడానికి 10 రూపీస్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. 10 టైమ్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి మనకి ఈ పీఈ రేషియో అనేది చెప్తుంది. సపోజ్ ఈ పీఈ రేషియో 20 ఉంది అని అనుకుంటే మనకి 1 రూపీ ప్రాఫిట్ రావడానికి మనం 20 రూపీస్ స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్పి మనకి ఈ పీఈ రేషియో చెప్తుంది. ఇది అన్నిటికంటే సింపుల్ ఈజీ లాంగ్వేజ్‌లో మీకు చెప్పడానికి ట్రై చేశాను. సో ఇప్పుడు ఈ పీఈ రేషియో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్‌లో వచ్చిన 10 పీఈ రేషియో అవ్వచ్చు లేదా కొన్ని కంపెనీస్‌కి 50 ఉంటుంది. ఇంకా నైకా, పేటీఎం లేదా అదాని ఎంటర్‌ప్రైజెస్ అవ్వచ్చు. ఇలాంటి వాటికి 1000 పీఈ రేషియో కూడా ఉంది. సో ఇప్పుడు ఈ పీఈ రేషియో ఎలా జస్టిఫై చేస్తాము? ఈ పీఈ రేషియో ఆ స్టాక్‌కి కరెక్టా కాదా? మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయకూడదా? ఇది ఎక్కువ, తక్కువ ఇవన్నీ కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి గదా! సో దీనికోసం మీరు ఒక సింపుల్ థంబ్ రూల్ గుర్తుపెట్టుకోండి. లోవర్ ద పీఈ రేషియో ద బెటర్. అంటే ఏ స్టాక్స్‌లో అయితే తక్కువ పీఈ రేషియో ఉంటుందో అలాంటి స్టాక్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడే మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.
అన్ని లో పీఈ రేషియో ఉండే స్టాక్స్ మంచివి కాదు. ఎందుకంటే ఆ కంపెనీ ఇప్పుడు అండర్ పెర్ఫార్మ్ చేస్తుండొచ్చు. సడెన్‌గా స్టాక్‌లో ఏదైనా క్రాష్ రావచ్చు. లేదా వాటి బుక్స్‌లో మ్యానిప్యులేషన్ జరగచ్చు. ఇలాంటివి ఏవి జరిగినా గూడా పీఈ రేషియో అనేది తగ్గుతుంది. సో, అలాంటి కంపెనీస్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే గూడా మనం ఇరుక్కుపోయే ఛాన్సెస్ అలాగే ఉంటాయి. ఇప్పుడు అదే విధంగా ఒక కంపెనీకి హై పీఈ రేషియో ఉంది అని అనుకుంటే అది ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్‌ని చెప్తుంది. అంటే ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ 10 ఉంది. కానీ ఒక్కొక్కళ్ళు 50 టైమ్స్, 100 టైమ్స్ గూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటే, ఆ కంపెనీ యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అవ్వచ్చు, ఆ కంపెనీ ఫంక్షనింగ్ కోసం అవ్వచ్చు, ఆ కంపెనీలో బేసిక్‌గా కాన్ఫిడెన్స్ అంత ఉంది ఇన్వెస్టర్ సైడ్ నుంచి అని అలా గూడా చెప్తుంది. సో, ఒక కంపెనీకి లో పీఈ రేషియో ఉంటే అది చాలా మంచి కంపెనీ. హై పీఈ రేషియో ఉంటే ఓవర్ వాల్యూడ్ అని చెప్పి మనం జస్ట్ పీఈ రేషియోని చూసి గూడా మనము అర్థం అనేది చేసుకోలేము. అలా మనం డెసిషన్ గూడా తీసుకోకూడదు. సో, ఇప్పుడు మనం ఏదైతే స్టాక్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో దాని యొక్క పీఈ వాల్యూ కరెక్ట్‌గా ఉందా? ఓవర్ వాల్యూడ్ ఉందా? అండర్ వాల్యూడ్ ఉందా? మనకి కరెక్ట్ ప్రైస్‌కి దొరుకుతుందా లేదా అని మనం అనలైజ్ చేసుకోవడానికి, అసెస్ చేసుకోవడానికి మేజర్‌గా 2 వేస్ ఉన్నాయి. ఒకటేంటంటే మనం ఏదైతే స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నామో దాని పీఈ రేషియోని సిమిలర్ స్టాక్ యొక్క పీఈ రేషియోతో కంపేర్ చేసుకోవాలి. తర్వాత మనం ఓవరాల్‌గా ఆ ఇండస్ట్రీ యొక్క యావరేజ్ పీఈ రేషియోతో మళ్ళీ మనం చెక్ అనేది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనం పర్సిస్టెంట్ టెక్నాలజీస్ యొక్క ఒక ఐటీ కంపెనీ అది. దాని పీఈ రేషియో మనం చూసుకుంటే అరౌండ్‌గా 50, 51 రేంజెస్‌లో ఉంది. అండ్ దానికి అగెయిన్స్ట్‌గా సేమ్ డొమైన్‌లో, సేమ్ స్పేస్‌లో, సేమ్ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ యొక్క పీఈ రేషియో మనం చూసుకుంటే 20-23 రేంజెస్‌లో ఉంది. సో, ఈ 2 మనం అనలైజ్ చేసుకుంటే మనకేం అర్థమవుతోంది? పర్సిస్టెంట్ టెక్నాలజీస్ ఓవర్ వాల్యూడ్ ఉంది. సో, దీనికంటే మనకి ఇన్ఫోసిస్ మంచి బెటర్ వాల్యూలో దొరుకుతుంది కాబట్టి, మనం ఇన్ఫోసిస్‌లో డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేసేయొచ్చు అని చెప్పి మనం అజంప్షన్ చేసుకోవచ్చు. కానీ ఆ అజంప్షన్‌లో వచ్చేసే కంటే ముందర, ఆ డెసిషన్ తీసుకునే కంటే ముందర మనం ఇండస్ట్రీ పీఈ రేషియో కూడా చూసుకోవాలి. అంటే ఓవరాల్‌గా అన్ని ఐటీ కంపెనీస్ యొక్క యావరేజ్ పీఈ రేషియో ఎంతుంది అని మనము అనలైజ్ చేయాలి. సో, ఇప్పుడు యావరేజ్‌గా మొత్తం అన్ని ఐటీ ఇండస్ట్రీలో ఉండే అన్ని కంపెనీస్ యొక్క పీఈ రేషియో 50 లెవెల్స్‌లోనే ఉంది అని అనుకుంటే, ఇన్ఫోసిస్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉండి అది అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. అది మంచి కంపెనీ కాదు అని అవాయిడ్ చేసి పర్సిస్టెంట్ టెక్నాలజీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. కానీ అలా కాకుండా ఇప్పుడు మొత్తం ఓవరాల్ ఇండస్ట్రీ యావరేజ్ మనకి 25, 30 లెవెల్స్‌లో ఉంది అని అనుకుంటే, అప్పుడు మనము పర్సిస్టెంట్ టెక్నాలజీస్ ఓవర్ వాల్యూడ్ ఉంది అని చెప్పి దాంట్లో మనం కొంచెం అవే అనేది ఉండొచ్చు. సో, ఇప్పుడు దానికోసం మనం ఏం చేయాలి? ఇండస్ట్రీ యావరేజ్, ఇండస్ట్రీ మొత్తం ఐటీ ఇండస్ట్రీ యొక్క పీఈ రేషియో చూడాలి. సో, ఇప్పుడు మనము ఐటీ సెక్టర్ స్పెసిఫిక్‌గా మనం చూసుకుంటే పీఈ రేషియో అరౌండ్ 29, 30 దగ్గర ఉంది. అండ్ మనకి ఇన్ఫోసిస్ ఏమో 23, 24 లెవెల్స్‌లో ఉంది. పర్సిస్టెంట్ టెక్నాలజీస్ ఏమో 50, 51 రేంజెస్‌లో ఉంది. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇండస్ట్రీ యావరేజ్ కంటే ఇన్ఫోసిస్ మనకి ఇంకా బెటర్ ప్రైస్‌లో దొరుకుతుంది కాబట్టి, ఇన్ఫోసిస్‌లో ఏదైనా డిప్స్ వస్తున్నాయి, ఏదైనా కరెక్షన్ వస్తుంది, లేదా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామని అనుకుంటే, ఈ 2 కంపెనీస్‌లో మనం డిసైడ్ అవుతుంటే ఇన్ఫోసిస్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి, ఇలాగ మనం అనలైజ్ చేసుకొని ఫస్ట్ పియర్ టు పియర్ కంపారిజన్ సేమ్ సిమిలర్ కేటగిరీలో ఉండే స్టాక్స్‌తో తర్వాత ఇండస్ట్రీ పీఈతో మనం కంపేర్ చేసుకొని అలా ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొచ్చు. ఎందుకు అని అనుకుంటే మనకి ఐటీ కంపెనీస్‌లో అవుతే మనకి పీ రేషియోస్ యూజువల్‌గా కొంచెం హై ఉంటాయి. అలా కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసో ఏదైనా సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో అయితే పీ రేషియో మనకి ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. సో, ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ పీ రేషియోస్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఇండస్ట్రీ యావరేజ్ యొక్క పీ రేషియోని తీసుకొని తర్వాత ఇండివిడ్యువల్ స్టాక్స్ యొక్క పీ రేషియోస్‌ని కంపేర్ చేసుకొని ఆ విధంగా మనం డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. కొన్నిసార్లు ఇలా ఇండస్ట్రీ యావరేజ్ పీఈ అవ్వచ్చు, కంపారిజన్‌లో పియర్ కంపారిజన్స్‌లో అవ్వచ్చు, అన్నిటికంటే కూడా ఒక స్పెసిఫిక్ స్టాక్ యొక్క పీఈ రేషియోస్ చాలా ఎక్కువ ఉండొచ్చు. కానీ అప్పటికి కూడా అది కరెక్ట్ వాల్యుయేషనే ఉండొచ్చు. దాన్ని జస్టిఫై చేయొచ్చు. అది రిటర్న్స్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అని మనం చూసుకుంటే మనకి లూయి విటాన్ అవ్వచ్చు, గూచి అవ్వచ్చు, యాపిల్ అవ్వచ్చు ఇలాంటివన్నీ ప్రీమియం ప్రొడక్ట్స్. దానికి యాక్చువల్‌గా అంత వర్త్ లేదు అని మనకు తెలుసు. కానీ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఎవరైతే కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంట్రెస్ట్ ఆ ప్రొడక్ట్స్ మీద చాలా ఎక్కువుంది. సో, వాళ్ళు ప్రీమియం పే చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. అండ్ అది ఇంటర్న్ కంపెనీకి కూడా అంతే ప్రాఫిట్స్ ఇస్తూ ఉంటుంది. సో, జస్ట్ ఒకవేళ యావరేజ్‌గా ఇండస్ట్రీ యావరేజ్ పీ రేషియోతో అవ్వచ్చు, పియర్ కంపారిజన్స్‌తో అవ్వచ్చు కూడా దాని పీ రేషియోస్ ఒక కంపెనీకి హై ఉన్నాయి అని అనుకుంటే ఆ హై ఎందుకున్నాయి? వాళ్ళు యూనిక్‌గా ఏం చేస్తున్నారు? వాళ్ళ యూఎస్‌పీ ఏంటి? వాళ్ళకి ఎందుకు అంత హై వాల్యుయేషన్ జస్టిఫైడ్ ఉంది అని చెప్పి అలా కూడా మనం అనలైజ్ చేసుకొని ఒక్కొక్కసారి హై పీఈ వాల్యూ ఉండే స్టాక్స్‌లో కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. సో, ఇదేమో మనం ఒక స్టాక్ స్పెసిఫిక్‌గా ఒక స్టాక్ ఓవర్ వాల్యూడ్ ఉందా? అండర్ వాల్యూడ్ ఉందా? ఇప్పుడు ఆ స్టాక్ ఎక్స్‌పెన్సివ్ ఉందా? చీప్ ఉందా?
ఉందా అని మనం అనలైజ్ చేసుకుంటాం. కానీ అలా కాకుండా ఓవరాల్‌గా మన ఇండియన్ మార్కెట్సే అంటే మన నిఫ్టీ ఓవర్ వాల్యూడ్ ఉందా? అండర్ వాల్యూడ్ ఉందా? అని తెలుసుకోవడానికి మనం నిఫ్టీ యొక్క పీఈ రేషియోని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దానికి సింపుల్‌గా నిఫ్టీ ఇండిసెస్ డాట్ కామ్‌లో వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోయి హిస్టారికల్ డేటా సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఇండెక్స్ నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, ఐటీ సెక్టర్ అవ్వచ్చు, మీకు ఏది కావస్తే అది ఆ ఇండెక్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క పీఈ వాల్యూస్ కూడా వస్తాయి. ఇప్పుడు కరెంట్ డేటా నిఫ్టీ పీఈ రేషియో మనం చూసుకుంటే అరౌండ్ 21, 22 ఉంది. అండ్ మనీ కంట్రోల్, ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ టైమ్స్ ఎవరో ఒక స్టడీ కూడా చేసి ఒక చిన్న ఇన్సైట్ ఇచ్చారు. అది ఏంటంటే నిఫ్టీ కనుక పీఈ వాల్యూ 25 కంటే క్రాస్ అయింది అని అనుకుంటే అది ఓవర్ వాల్యూడ్. మార్కెట్స్ చాలా స్ట్రెచ్ అయిపోయినట్టు. అంటే ఓవరాల్‌గా నిఫ్టీలో ఉండే అన్ని కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ చూసుకుంటే దానికంటే కూడా వాల్యుయేషన్స్ చాలా ఎక్కువున్నాయి. సో, కరెక్షన్ పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పి పీ రేషియో 25 క్రాస్ అయితే అనుకుంటారు. అండ్ అదే విధంగా పీ రేషియో గనుక 18 కంటే తక్కువ వస్తుంటే మనకు అన్ని మంచి వాల్యూలో దొరుకుతున్నాయి. సో, అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి అలా అనలైజ్ అని కూడా చేస్తుంటారు. కానీ దీనికి ఎలాంటి కాంక్రీట్ డేటానో, అనాలిసిసో, కన్ఫర్మేషనో కూడా లేదు. ఎందుకంటే ఇండియా అనేది చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. సో, పీ రేషియో 20 కాదు, 30 కాదు, 40 ఉన్నా కూడా ఒక్కొక్కసారి కన్సిడర్ చేసుకొని ఇంకా గ్రోత్ పొటెన్షియల్ ఉండొచ్చు. అండ్ అదే విధంగా ఒక్కొక్కసారి అంతి సిట్యుయేషన్స్ బ్యాడ్ ఉన్నాయి అని అనుకుంటే 18 పీ రేషియో ఉన్నప్పటికీ కూడా ఇన్వెస్ట్ అనేది చేయకూడదు. సో, అదొక కాంక్రీట్ రూల్ అని మనం తీసుకోలేము. బట్ ఈ కొన్ని సర్వేస్ జరిగాయి కాబట్టి ఆ ఫ్యాక్ట్ కూడా మీకు షేర్ అనేది చేస్తున్నాను. సో, మీకు ఒకవేళ ఇండిసెస్ ఓవరాల్ మార్కెట్ పీ రేషియోస్ కావాలనుకుంటే హిస్టారికల్ డేటాలో మీకు వెళ్ళి అక్కడ మీకు మార్కెట్ ఓవరాల్ పీ రేషియో కూడా మీకు వస్తుంది. సో, ఈ పీ రేషియో మనకి ఓవరాల్‌గా చాలా మంచి ఒక వ్యూ ఇచ్చినప్పటికీ కూడా దీంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ కాంటెక్స్ట్. అంటే ఇప్పుడు ఆ పీ రేషియో ఓవర్ వాల్యూడా, అండర్ వాల్యూడా అని మనం వేరే పియర్ కంపారిజన్స్‌తో చూసుకుంటున్నాం కానీ ఆ కంపెనీ యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి? ఆ కంపెనీ మంచి ప్రాఫిటబిలిటీ చాలా ఎక్కువ ఉంది. చాలా మంచి గ్రోత్ ఉంటుంది. లేదా కంపెనీ ఇంకేదైనా ఫండమెంటల్స్‌లో బెటర్‌మెంట్ ఉంది అని అలాంటివన్నీ ఫ్యాక్టర్ ఇన్ చేసి అలాంటివన్నీ కన్సిడర్ చేయదు కాబట్టి మనకు ఒక ల్యాక్ ఆఫ్ కాంటెక్స్ట్ అనేది మనకి పీ రేషియోలో వస్తుంది. సెకండ్ లిమిటేషన్ వచ్చేసి ప్రైస్ మ్యానిప్యులేషన్. అంటే ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ ఒక్కటే ఇది కన్సిడర్ చేస్తుంది కానీ వాళ్ళకి అప్పులు ఎన్నున్నాయి, వాళ్ళకి లయబిలిటీస్ ఎన్నున్నాయి, వాళ్ళు నిజంగా బుక్స్‌లో, రికార్డ్స్‌లో అన్ని కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తున్నారా లేదా? ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఈ పీ రేషియోని కరెక్ట్‌గా ఉంచుకోవడానికి, వాళ్ళ వాల్యుయేషన్ హై ఉంచుకోవడానికి చాలా మ్యానిప్యులేషన్స్ అనేవి చేస్తుంటారు. ప్రైస్‌ని ఇన్‌ఫ్లేట్ చేస్తూ అనేది ఉంటారు. సో, ఒక పీ రేషియో ఇవన్నీ మనకి అప్పులు ఎంతున్నాయి, లయబిలిటీస్ ఎంతున్నాయి, మనకి ఎర్నింగ్స్‌లోంచి మనకి పే ఔట్స్ ఎన్నున్నాయి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయదు కాబట్టి పీ రేషియోలో ఆ యొక్క లిమిటేషన్ కూడా ఉంది. అది మనం చూసేటప్పుడు మనం ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఫైనల్‌గా థర్డ్ లిమిటేషన్ వచ్చేసి బ్యాక్వర్డ్ లుకింగ్ నేచర్. అంటే కంపెనీ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ మీద పీ రేషియో వస్తుంది కానీ కంపెనీ యొక్క ఫ్యూచర్ పొటెన్షియలో, ఫ్యూచర్ గ్రోతో, ఫ్యూచర్ ప్లాన్సో ఇప్పుడు వీళ్ళు ఎంత గ్రో అవుతున్నారు, వీళ్ళ రెవెన్యూ ఎంత ఫాస్ట్‌గా గ్రో అవుతుంది, వీళ్ళు ఎక్కడికెళ్ళొచ్చు, విజన్ ఏంటి, ఇవన్నీ కన్సిడర్ చేసి మనకి పీ రేషియో ఇవ్వదు కాబట్టి ఒక కంపెనీ పీ రేషియో ఇప్పుడు కరెంట్ డేట్‌న మంచిగా ఉన్నప్పటికీ కూడా ఫ్యూచర్‌లో కూడా అది అలాగే ఉంటుంది అని చెప్పి మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వదు. సో, ఇవన్నీ విధాలుగా ఈ 3 ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక పీ రేషియోని చెక్ చేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేసే కంటే ముందర. అండ్ అందులో కూడా మనకి బ్యాంక్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం పీబీ రేషియో అవ్వచ్చు, ఇంకా మల్టిపుల్ రేషియోస్‌ని మనం కన్సిడర్ చేసుకొని పీ రేషియో కంటే వాటికి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. సో, దాన్ని ఎలా వాల్యూ ఇవ్వాలి, నెక్స్ట్ పీబీ రేషియో ఏంటి, మనం ఫైనాన్షియల్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలాంటివి చూడాలి, అవన్నిటివి కూడా మీకు డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్స్‌లో అడిగితే నెక్స్ట్ వీడియో దాని మీద చేస్తాను. అండ్ అంతేకాకుండా మనం పీఈ రేషియో, మార్కెట్ క్యాపిటలైజేషన్, మార్కెట్ సైజ్, ప్రాఫిట్స్ ఇవన్నీ కంబైన్ చేస్తూ కూడా ఒక మంచి స్క్రీనర్ టూల్‌ని తయారు చేసుకొని మనకి మంచి పీఈ వాల్యూ, అండర్ వాల్యూడ్ ఉండే స్టాక్స్‌ని మనము 2-3 మినిట్స్‌లో ఫైండ్ ఔట్ చేసేలాంటి స్క్రీనర్‌ని కూడా మనం బిల్డ్ చేసుకొని కంపెనీని ఎలా అనలైజ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని ఎగ్జాక్ట్ ప్రాక్టికల్ వీడియో కూడా మీకు కావాలనుకుంటే నాకు కింద కమెంట్స్‌లో అడగండి. నెక్స్ట్ వీడియో దాని మీద అనేది చేస్తాను. సో, ఈ వీడియోలో మీకు పీ రేషియో గురించి మొత్తం క్లారిటీ క్లియర్‌గా వచ్చేసిందని అనుకున్నాను. సో, ఈ వీడియో రిలేటెడ్ అవ్వచ్చు, వేరే ఎలాంటి వీడియో రిలేటెడ్ వీడియోస్ అవ్వచ్చు, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్స్‌లో అడగండి. లేదా డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. అందులో అయినా మీరు డెఫినెట్‌గా అడగొచ్చు. అండ్ వీడియో ఇక్కడి వరకు చూస్తున్నారని అనుకుంటే, వీడియో వాల్యుబుల్‌గా అనిపించింది అని అనిపిస్తే డిస్క్రిప్షన్‌లో ఒక ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ లింక్ ఇస్తాను. దాంట్లో ఈ వీడియోస్ అవ్వచ్చు, పాత వీడియోస్ అవ్వచ్చు, మీకు ఎలా అనిపించింది, నేను ఎక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు, అలాంటి మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ నాకు ఇచ్చారని అనుకుంటే నేను మీకు ఇలాంటిదే బెటర్ వీడియోస్ అనేవి మీకు ప్రొడ్యూస్ చేయగలుగుతాను. అండ్ ఇంకా ఫైనల్‌గా మీకు అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, బేసిక్సే తెలీదు అని అనుకుంటే ఈ ప్లేలిస్ట్ మీద ప్రెస్ చేయండి. అండ్ అలాగే మీకు గనుక 5-10 మినిట్స్‌లో మంచి వాల్యుబుల్ స్టాక్స్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి ఒక స్క్రీనర్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలని తెలియాలనుకుంటే దానికి ఈ కార్డ్ మీద ప్రెస్ చేయండి. ఇలాంటిదే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.